గతంలో నేను ఆర్ ట్యాక్స్ గురించి చెప్పినప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి చెప్పినప్పుడు మీరు మాట్లాడలే కదా. ఈరోజు నీది ఇంకొక కుంభకోణం బయట పెడుతున్నా మిత్రమా. ఇది ట్రిపుల్ ఆర్ ట్యాక్స్. ఇది ఆర్ఆర్ ట్యాక్స్కి ఇంకొక ఆరు కలిసింది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ గురించి చెప్పబోతున్నా. కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి ఆధారాలతో చెప్పబోతున్నా. ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ రేవంత్ గాంధీ రియల్ ఎస్టేట్ దందా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్. దీంట్లో మొన్న ఎన్ని వేల కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నారో నేను మీకు చెప్పబోతున్నా. ముఖ్యమంత్రి గారు మీరు పదవి ఎక్కిన తర్వాత దాదాపుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 3.5 నెలల నుంచి కొత్తగా పర్మిషన్స్ అన్ని ఆపేసి 3.5 నెలలు అందరినీ ఇబ్బంది పెట్టిన తర్వాత ఈ 15-20 రోజుల నుంచి మీరు పర్మిషన్స్ ఇవ్వడానికి గల కారణం ఏందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దాదాపుగా 21-23 సంవత్సరం తీసుకుంటే 22-23 సంవత్సరం తీసుకుంటే ఒక్క సంవత్సరం దాదాపుగా 3000 ప్రాజెక్టులు పర్మిషన్స్కి గ్రౌండ్ అయినాయి. అంటే దాదాపుగా ఒక సంవత్సరానికి 3,50,000 నుంచి 4 లక్షల యూనిట్లు ఈ హైదరాబాద్లో పర్మిషన్లు తీసుకోవడం గ్రౌండ్ అవ్వడం జరుగుతున్నది. అంటే ఒక యూనిట్కి ఇండిపెండెంట్ హౌస్ అయితే 8-10 వేల స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు, అపార్ట్మెంట్ అయితే 2,000 నుంచి 8-10 వేల స్క్వేర్ ఫీట్ ఉండవచ్చు. యావరేజ్గా 4-5 వేల స్క్వేర్ ఫీట్ తీసుకుందాం. సరే 4,000 స్క్వేర్ ఫీటే తీసుకుందాం. 4,000 స్క్వేర్ ఫీట్కి 1,00,000 యూనిట్లు తీసుకుంటే 40 కోట్లు, 3 లక్షల యూనిట్లు తీసుకుంటే 120 కోట్ల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా. 120 కోట్ల స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఏరియా సంవత్సరంలో పర్మిషన్స్ మీరు ఇస్తూ ఉన్నారు కదా. దాంట్లో కన్స్ట్రక్షన్ అయ్యి రిజిస్ట్రేషన్స్ అవుతూ ఉన్నాయి. అది ఒక ప్రాసెస్, చైన్ ప్రాసెస్. అది మరి 3.5 నెలలు మీరు ఆపిన తర్వాత సడన్గా సెటిల్మెంట్ చేసేసుకొని నిన్నటి వరకు హైదరాబాద్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని చాలామంది పాపం పెద్ద పెద్ద బిల్డర్లు వచ్చారు. ఇప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సెటిల్మెంట్ల ఇమేజ్ అయిందట. హైదరాబాద్కి వచ్చే వాళ్ళంతా కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి చాలామంది బిల్డర్లు ఈ సెటిల్మెంట్ బ్రాండ్ తోటి హైదరాబాద్ అంటే సెటిల్మెంట్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడి వేల యూనిట్లు ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా ఈరోజు మందగిస్తూ ఉన్నాయి. దానికి కారణం మీ అసమర్థనో మీ వసూల్లో కాదని అడుగుతున్నా. గత ప్రభుత్వం ఇదే అంశం మీద ఇష్టానుసారంగా జీవో 50 ఇవ్వడమో లేకుంటే జీవో 50 ప్రకారం 18 మీటర్లు సరౌండింగ్లో ఉంటే నువ్వు ఎన్ని ఫ్లోర్లు పోయినా స్కైజ్ ద లిమిట్ అన్నట్టుగా అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇవ్వడం. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి చేసి అప్పుడు వాళ్ళు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుంటే మరి నేను ఎందుకు సంపాదించుకోవద్దు అనుకున్నాడు. అప్పుడు కేటీఆర్ గారు ఈ డబ్బులు పెట్టేందుకు జాగా లేక ఫ్లోర్లు అడిగిందంట, స్క్వేర్ ఫీట్లు. కేటీఆర్ గారేమో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డర్ల దగ్గర ఈ ఫ్లోర్ నాకు, ఆ ఫ్లోర్ నాకు, ఇన్ని స్క్వేర్ ఫీట్లు నాకని తీసుకుంటే మనోడు నాకు ఢిల్లీకి పంపేది ఉన్నది క్యాష్ అండ్ క్యారీ అన్నాడంట. నాకు అక్కడ ఢిల్లీలో అక్బర్ షాహిన్ షా ఉంటాడు, మేము కట్టాల్సిన కిస్తులు ఉన్నాయి, షాహిన్ షాకి కిస్తులు కట్టాలా, మాకు కొంచెం పైసలు అవసరం ఉన్నదని పైసలు అడిగిండట. మరి దానికి పద్ధతి ఏంటంటే బెంగళూరులో ఇదే మాదిరిగా డీకే శివకుమార్ స్క్వేర్ ఫీట్కి 75 రూపాయలు తీసుకుంటున్నాడు. కాబట్టి నాకు 100 రూపాయలు కావాలా, నేను ఎందుకంటే అన్లిమిటెడ్ ఫ్లోర్స్ ఇస్తున్నా మీకు,
లేకుంటే జీవో 50 రద్దు చేసి పడేస్తా. ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా బిల్డర్లందరూ కూడా పాపము బెంగలు పడిపోయేసి ఫ్లోర్ అంటే ఇవ్వచ్చు కట్టినప్పుడు, కానీ ఈ డబ్బులు అంటే ఎడకెళ్ళి తేవాలని చెప్పి పాపం 3 నెలల నుంచి నానా తిప్పలు పడి లాస్ట్కి సార్ మేము 100 రూపాయలు ఇవ్వలేము, 50 రూపాయలు ఇస్తాము, 50 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు బార్గెన్ చేస్తే లాస్ట్కు 75 కాదు 50 కాదు, కమర్షియల్ రెసిడెన్షియల్ అన్ని కలిపి 68కి షెడ్యూల్ చేసుకున్నాం. దీనికి రసీదులు ఉన్నాయి, ఈ ట్యాక్సీలకు రసీదులు ఉన్నాయి. ఈ ట్యాక్సీలన్నీ రసీదులు లేని ట్రిబుల్ ట్యాక్స్ అంటారు దీన్ని. కొన్ని ఢిల్లీలో ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని ఈడీ ఇవ్వాల్సి వస్తుంది, కొన్ని ఇంకోటి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ట్రిబుల్ ట్యాక్స్కి రసీదులు ఉండవు, బిల్లులు ఉండవు, చలాన్లు ఉండవు, చెక్కులు నడవవు, ఆర్టీజీఎస్ నడవవు, అంతా క్యాష్ అండ్ క్యారీ నడుస్తుంది. మీరు సరే 68 రూపాయలతో లెక్కేస్తే, నేను ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1,00,000 స్క్వేర్ ఫీట్ ఒక 1,00,000 యూనిట్లే తీసుకుంటే 40 కోట్ల రూపాయల 40 కోట్ల స్క్వేర్ ఫీట్ల జాగకి 50 రూపాయలు పడితేనే 2,000 కోట్లు. 120 స్క్వేర్ ఫీట్కి అయితే 6,000 కోట్లు. 68 కాడికైతే కొత్తగా మళ్ళా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు అబౌట్ 25 ఫ్లోర్స్, 120 ప్రాజెక్టులకు పర్మిషన్ ఇచ్చి 60 బిలో 60 ఫ్లోర్లకి కొత్తగా వచ్చేటువంటి ప్రాజెక్టులు, ప్రోగ్రెస్ ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఇవన్నిటి మీద ఇప్పుడు పన్నులు వసూలు చేసి బిల్లులు లేని, రసీదులు లేని, చలాన్లు లేని కొత్త తర పన్నుల్ని వసూలు చేసి 1,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్న మాట. బిల్డర్లు పాపం లబోదిపోని సార్ మేము డబ్బులు ఇవ్వలేము, మీకు కావాలంటే గత ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినట్ల కేటీఆర్కి ఇచ్చినట్ల మీకు ఫ్లోర్లు ఇస్తాం సార్ అంటే కూడా మాకు ఫ్లోర్లు వద్దయ్యా, మాకు క్యాషే కావాలంటున్నట్ట. అరే అక్కడ బెంగళూరులో డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రికే 75 రూపాయలు ఇస్తున్నాయా? నేనైతే ముఖ్యమంత్రిని, ఇది హైదరాబాద్ ఇంకా రేట్లు కూడా మంచిగా ఉన్నాయి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వకపోతుంది, కనీసం 68 రూపాయలన్నా చక్కగా తెచ్చిమని చెప్పి 1,000 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈరోజు ఈ దాంట్లో నుంచి మరి చారాన్ని ఢిల్లీకి పంపుతున్నాడు, బారాన్ని ఈయన పెట్టుకుంటున్నాడు. పేరు మాత్రం ఢిల్లీకి పంపాలి కాబట్టి వసూలు చేస్తున్నాడు. ఈ డబ్బంతా కూడా ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలని, ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ అడ్డుకోవాలని, ఏదో ఒక రకంగా కనీసం 10 సీట్లు రాకుంటే నా పదవి ఊడిపోతుందో, నా ఉద్యోగం ఊడిపోతున్న భయంతో ఈ 100 కోట్లు 1,000 కోట్ల రూపాయలు విచ్చలవిడిగా వసూలు చేసి ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ఖర్చు పెడతా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మీరు వసూలు చేసేటువంటి 1,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కనీసం మీరు నెలకు మీరు చూడండి, ప్రతి నెల ఎన్ని వేల స్క్వేర్ ఫీట్ యూనిట్లు రిజిస్టర్ అవుతున్నాయి. ఈ రకంగా ఈ రాష్ట్రంలో మీరు వసూలు చేసేటువంటి డబ్బు 1,000 కోట్ల రూపాయలు, ఆ డబ్బు మళ్ళీ మీరు వసూలు చేస్తుంటారు కదా, అవన్నీ కూడా మన కస్టమర్ మీద వాడు 100 రూపాయలు పెంచి అమ్ముతాడు. ఈ రకంగా ఒకవైపు ఈ రాష్ట్రము డొల్లా అంటాడు, మరోవైపు ఈ రాష్ట్రము ఇప్పుడు ఆయన అన్న మాటనే నేను వినిపిస్తాను, నేను అన్న మాట కాదు, ఆయన అన్న మాటనే నేను వినిపిస్తాను. దోపిడీ చేయకుండానట
దోపిడీ చేయకుండా ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఎడమ చేతోటి దోపిడీకి 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం నుంచి కట్టాల్సిన డబ్బుకి సంబంధం ఏందని అడుగుతున్నా. దోపిడీ అవినీతికి ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధం ఏమున్నది? ఈ రాష్ట్ర ఆదాయంతో కట్టాల్సినటువంటి డబ్బుకు నువ్వు చేసే దోపిడీకి ఏం సంబంధం ఉన్నది? ఎందుకు ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు? అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి 40,000 కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకోవాలనో రీసెర్చ్ చేసుకొని నువ్వు ఈరోజు నీ మైండ్లో ఫిక్స్ అయినావన్నది ఇది వాస్తవమా కాదని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఫ్లోలో అన్నీ చెప్తుంటాడు, నాకు తెలిసేనా ఇది ఫ్లోలో చెప్పిన మాటనే, కానీ దొరికిపోయిండు. రేవంత్ రెడ్డి ఫ్లోలో ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఎక్కడో ఒకరి దగ్గర సెల్ఫ్ గోల్ పెట్టుకుంటూనే ఉంటాడు, కాబట్టి దొరికిపోయినాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ కడుపు కట్టుకుంటే ఎందుకు నువ్వు కడుపుకి ఈ రాష్ట్ర ఆదాయానికి సంబంధం ఏంది? నువ్వు కడుపు కట్టుకొని 40,000 కోట్ల రూపాయలు నువ్వు కట్టేటువంటి డెబ్ట్స్కి సంబంధం ఏమున్నది? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్లను, బిల్డర్లను, వారు కన్స్ట్రక్షన్ చేసేటువంటి కంపెనీల మీద నువ్వు ట్యాక్స్ వసూలు చేసి RRR ట్యాక్స్ 68 రూపాయలు వసూలు చేస్తున్న మాట వాస్తవం కాదా అని అడుగుతున్నా. ఈ రకంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి నేను బయట పెట్టబోతున్నా. ఇది RRR ట్యాక్స్, ఇంకా 2-3 రోజుల్లో ఇంకొక ట్యాక్స్ కూడా బయట పెడతాం. ఇప్పటికి మొన్న జీవ విషయంలో కూడా ఇప్పటికి కూడా నోరు మెదపలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నదంటే ఇంతకన్నా సిగ్గుచేటు లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. RRR ట్యాక్స్ విషయంలో ఈరోజు RRR ట్యాక్స్ విషయంలో కూడా నేను చెప్తా ఉన్నాను. మొత్తం రియల్టర్లు, బిల్డర్లు, మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో కాలు పెట్టడానికి కూడా వణికిపోతున్నారు. రేవంత్ రెడ్డికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అటువంటిది. అటువంటి రేవంత్ రెడ్డి నీవు ఇప్పటి వరకు నీవు చేసినటువంటి అవినీతి చిట్టాలు DK శివకుమార్ బాటలో